గైస్ 2026లో చాలా కంపెనీలు వాళ్ళ 2026 మోడల్ టీవీస్ని అయితే లాంచ్ చేశాయి. చాలా మంది కూడా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు 2026 మోడల్ తీసుకుందామని. కానీ ఆగండి, ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకు అనంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు కొన్ని వేల రూపాయలు అయితే సేవ్ అవుతాయి. ఎలా అంటే చాలా కంపెనీలు ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, ఫాక్స్కాయ్ కానీ, టీసీఎల్ కానీ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా చాలా టీవీలను అయితే లాంచ్ చేశాయి కదా. వాటిలో మనకి మోస్ట్ వాల్యూ ఉండేటువంటి వేరియంట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని ఓవర్ ప్రైస్డ్ అయితే ఉన్నాయన్నమాట. సో వేటిని మనం స్కిప్ చేయొచ్చు. వేటిని బై చేయడం వల్ల మనకి ఎక్కువ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. వేటి కోసం మనం కొన్ని రోజులు ఆగి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వివరంగా నేను మోడల్ నెంబర్తో సహా వాటి స్పెసిఫికేషన్స్తో సహా ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు ఏదైనా మంచి టీవీలు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి మంచి టీవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కింద వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ట్యాగ్ చేసి పెడతాను. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మంచి మంచి టీవీ లింక్స్ అయితే ఉంటాయి. వాటిని యూస్ చేసుకొని మీరు టీవీస్ అయితే పర్చేస్ చేయండి. అవన్నీ కూడా బెస్ట్ టీవీస్ అనమాట. లేదు మీకు టీవీ కొంటున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడ నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి టీవీ నేను మీకోసం సజెస్ట్ చేస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే వీడియో అయితే లైక్ అయితే ఇవ్వండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేసేయండి. లైక్ చేస్తే కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే టీసీఎల్ నుంచి టీసీఎల్ P6L అని అయితే ఉంటుంది. జస్ట్ మీరు 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటేనే ఇది వచ్చేటప్పుడు మీకు 29,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. టీసీఎల్లో ఇది ఒక 2026 మోడల్లో ఎంట్రీ లెవెల్ టీవీ అనమాట. సో ఇది మీకు QLED టీవీ కాదు, మినీ ఎల్ఈడి టీవీ కూడా కాదు. కానీ 43 ఇంచెస్కి మీరు 30,000 రూపాయల వరకు దగ్గరగా ప్రైస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది HVA ప్యానల్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ ఎలాంటి సపోర్ట్ అయితే ఉండదు. జస్ట్ 2026 మోడల్ అని చెప్పేసి మనం అంత ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. HDR10 సపోర్ట్ ఉంటుంది. గూగుల్ టీవీ అయితే వస్తుంది. అండ్ 2GB ర్యామ్, 16GB వరకు స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం చూసుకున్నట్లయితే 29,000 రూపాయల దగ్గర ఇది చెడ్డ టీవీ అయితే కాదు. కాకపోతే ఆ ప్రైస్ దగ్గర మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. బికాజ్ ఎందుకు అంటే దీంట్లో మనకి మినీ ఎల్ఈడి కాదు, QLED టీవీ కూడా కాదు. కాబట్టి అంటే పిక్చర్ క్వాలిటీ పరంగా ఇది ఒక బేసిక్ టీవీ మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంచ్ సమయంలో పర్టికులర్గా టీసీఎల్, మిగతా కంపెనీలు కూడా అలాగే ఉంటాయి, బట్ టీసీఎల్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెడుతుంది. జస్ట్ మీరు రేపు వచ్చేటువంటి సేల్స్ వరకు కానీ లేదంటే కొన్ని రోజుల వరకు కనుక వెయిట్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 29,000 రూపీస్ ఉన్నటువంటి టీవీ కూడా 22,000-23,000 రూపీస్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంత ప్రైస్ వరకు మీకు డ్రాప్ అయితే ఉంటుంది. మీకు ఇదే 29,000 రూపీస్కి ఇంకొక 1,000 రూపీస్ వేసుకుంటే 55 ఇంచెస్ టీవీ కూడా వస్తుంది. అందుకే నేను ఇప్పుడు దీన్ని స్కిప్ చేయమనేది చెప్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా కొనాలి అనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి ఫాక్స్కాయ్ అనమాట. ఈ ఫాక్స్కాయ్ 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ కనుక చూసుకున్నట్లయితే 23,000 రూపీస్ లోపే మనకి 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. చాలా మంది ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటి అని అంటే, ఈ టీవీ మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. 23,000 రూపీస్ లోపు 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అసలు సాధ్యమేనా? సాధ్యం అవ్వదు. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే 512+ డిమ్మింగ్ జోన్స్, మినీ ఎల్ఈడి టీవీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 40 వాట్స్ ఆడియో, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్టు, ఇవన్నీ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. WebOSతో వస్తుంది. LG WebOS కూడా వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది అయితే చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ అయితే వెరీ సూన్ వస్తుంది. అన్బాక్సింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో తొందరపడి దీన్ని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో. ఎందుకంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ దీనికైతే ఉండవు. స్పెషల్ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీంట్లో ఉండదు. డిమ్మింగ్ జోన్స్ అసలే లేవు. సో ఖచ్చితంగా మీరైతే చూడొద్దు. స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం మనకి ఒక హాట్ బాంబ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బ్రాండ్ ట్రస్ట్ విషయానికి వస్తే అది ఇంకా అంత ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. ఇండియన్ బ్రాండే, నేను కాదనను. కాకపోతే మీకు అంత మంచి టీవీ అయితే కాదు. ఎంత మాత్రం మన ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ కూడా మనం వాళ్ళు ఏదో వేల రూపాయలు పెట్టేసి మనకి ఏదో ఒక లో క్లాస్ టీవీని, చీప్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మన మీద రుద్దేస్తే కొనలేము కదా. సో అందుకే వెయిట్ చేయండి. నేనైతే నా ఫ్యామిలీకి ఎలాంటి టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటానో వాటినే నేను మీకు రికమెండ్ చేస్తూ ఉంటాను. 512+ డిమ్మింగ్ జోన్స్ అని చెప్పడం కూడా ఇది పెద్ద క్లైమ్, చాలా పెద్ద ఫ్రాడ్ అని కూడా చెప్తాను చెప్పాలి అనుకుంటే. ఇంకా నా దగ్గరికి టీవీ వచ్చిన తర్వాత నేను వాళ్ళని రెస్పాన్స్ కోసం కాల్ చేస్తే వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో వాళ్ళ రెస్పాన్స్ కూడా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు అనమాట. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళేమో ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో ఫాక్స్కాయ్ మీద అయితే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు అనమాట. సో రియల్ టైం పర్ఫార్మెన్స్లో మనకి రివ్యూ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. వెరీ సూన్ ఆ డెడికేటెడ్ రివ్యూ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. 55 ఇంచెస్ టీవీ కొని నేను మనీ అయితే లాస్ అయ్యాను అనమాట. సో ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి టీసీఎల్ నుంచి T6D అనమాట. ఇంతకుముందు మీరు చూశారు కదా T6C, దానికి అప్గ్రేడ్ వర్షన్. దీంట్లో మీరు ఒక 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 42,000 రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ 42,000 రూపాయలు, అది కూడా QLED టీవీ. గుర్తుపెట్టుకోండి, మినీ ఎల్ఈడి టీవీ కాదు, QLED టీవీ 42,000 రూపాయల దగ్గర T6D అనమాట. అదే మీరు
T6 55 ఇంచెస్ టీవీ మొన్న సేల్లో మనకి 28,000 రూపాయలకు వచ్చింది. అంటే నియర్ బై మనకి 40% వరకు ప్రైస్ పెరిగిందనమాట. 40% అంటే అసలు ఇమాజిన్ మామూలు విషయం కాదు. ఈ ప్రైస్ దగ్గర మనకి మినీ ఎల్ఈడి టీవీలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే దీన్ని నేను స్ట్రిక్ట్లీ నో చెప్తున్నాను. ఇది కూడా మనకి VA ప్యానల్తో వస్తుంది. కాకపోతే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. మీరు T6 తీసుకున్నా కానీ మీకు ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ దీంతో కంపేర్ చేస్తే మీరు ఒక మంచి సేల్ జరిగినప్పుడు T6 తీసుకోవడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అంటే ప్రైస్ పరంగా చెప్తున్నాను. టీవీ చెడ్డదని కాదు, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మాత్రం బాగుంటుంది అనమాట. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. మాక్సిమం మీకు ప్రైస్ చాలా వరకు తగ్గిపోతుంది. చెప్పాలంటే 30,000 రూపాయలు లేదా 31,000 రూపాయలు కూడా వెరీ సూన్ మీకు సేల్లో అయితే వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఇది మీకు వర్త్ డీల్ అయితే కాదు. ఈ బడ్జెట్ దగ్గర మనకి మినీ ఎల్ఈడి వస్తుంది. నెక్స్ట్ మనకి iFalcon, అదే నథింగ్ బట్ TCL అనమాట. సో iFalcon నుంచి U75A అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు 50,000 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. అసలు ఇమాజిన్, ఆ ప్రైస్ దగ్గర మీరు అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మినీ ఎల్ఈడి టీవీ వచ్చేస్తుంది ఆ ప్రైస్ దగ్గర. 144 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ అంటున్నారు. DLG 288 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అండ్ AIPQ ప్రాసెసర్. ఆబ్వియస్లీ ఇది TCL తమ్ముడు కాబట్టి, చెల్లిలో తమ్ముడు కాబట్టి, సో మీకు అవే అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు టీవీ వాడుతున్నప్పుడు TCL టీవీ వాడుతున్న ఫీలింగే మీకు ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం మీకు ఇక్కడ ఖచ్చితంగా ఇది వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది. ఈ బడ్జెట్ దగ్గర మీకు 50,000 రూపాయలకి 55 ఇంచ్ TCL C6K వస్తుంది. ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ 2025 మోడల్ ఏదైతే ఉందో దాన్ని 2026లోకి వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ ఖచ్చితంగా కళ్ళు మూసుకొని దాన్ని తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొంచెం డబ్బులు వేసుకొని లూమియా విజన్ 9కి కూడా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే హైసెన్స్ కూడా మనం ఉంది U7. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇన్ని మోడల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు దానికి వెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అవుతుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే మనకి TCL నుంచి Q6 కూడా ఉంది. ఇవన్నీ వద్దనుకుంటే 40,000 రూపాయల బడ్జెట్లోనే మనకి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. మీరు అది కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా దీన్ని మీరు స్కిప్ అయితే చేసేయండి. సో దీనికోసం వెయిట్ చేయడం కూడా వేస్ట్ అని నేను చెప్తాను. లేదు మీకు బాగా తక్కువ ధరకు వస్తుంది అని అనుకుంటే అప్పుడు తీసుకోండి. ఇది హ్యూజ్ డీల్ అని అనుకుంటే మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి T89D మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఇంతకుముందు మనకి T89C ఉండేది కదా, దానికి ఒక అప్గ్రేడ్ మోడల్ అనమాట. ప్రస్తుతం TCL లైనప్లో కొంచెం ఇంట్రెస్టింగ్ టీవీ అని చెప్తారు దీన్ని. కాకపోతే నాకైతే అంత మంచిగా అనిపించలేదు. మిగతా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను స్పెక్స్ చూస్తే నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పర్చేస్ చేయలేదు. ఓన్లీ మనకి వాల్యూ ఫర్ మనీ ఉండే టీవీలు, మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి టీవీ రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ టీవీని మాత్రమే నేను పర్చేస్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక QD మినీ ఎల్ఈడి టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. 144 హెర్ట్జ్ వరకు మీకు రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. DLG 288 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. MEMC 120 హెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. VA ప్యానల్ కూడా ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కాంపిటీషన్ పరంగా. కాకపోతే దీనికి ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అని చెప్పాలి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల మధ్యలో వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కానీ 52,000-50,000 దగ్గర అస్సలు దీన్ని తీసుకునే వద్దు. వీటికంటే మీకు బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇందాక నేను మీకు చెప్పినట్టు అవన్నీ కూడా మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ 40,000-42,000 రూపాయల లోపు వచ్చిందంటే మాత్రం ఒక కిల్లర్ డీల్, అక్కడైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి P8L అనమాట. సో చాలా మంది నన్ను దీన్ని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, TCL నుంచి మనకి చాలా మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇదేందన్నా ఇన్ని మోడల్స్ చెప్తున్నాం అంటే చాలా మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. వీటిలో చాలా వరకు కూడా బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 350 నిట్స్ 400 నిట్స్ మినీ ఎల్ఈడి టీవీకి ఇవ్వడం అనేది వర్స్ట్ థింగ్. ఎందుకు అని అంటే మనం మినీ ఎల్ఈడి తీసుకునేది హై బ్రైట్నెస్, హై పర్ఫార్మెన్స్, HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. డీపర్ బ్లాక్స్ వస్తాయి. ఒక మంచి సినిమాటిక్ ఫీల్, ఒక మంచి గేమింగ్ ఫీల్ కోసం మనం టీవీస్ తీసుకుంటూ ఉంటాం అనమాట. కానీ అలాంటిది మనకి కోల్పోతున్నాం అనమాట 350 నిట్స్ 400 నిట్స్ వల్ల. సో ఆబ్వియస్లీ అంత నిట్స్ వచ్చిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్కిప్ చేయాల్సిందే. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 55,000 రూపీస్ నుంచి 55,500 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. QD మినీ ఎల్ఈడి టీవీ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, VA ప్యానల్తో వస్తుంది. ఓంక్యో ఆడియో సపోర్ట్తో అయితే వస్తుంది. గూగుల్ టీవీతో కూడా వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ ఇది టీవీ పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయడమే మంచిది. ఇది కూడా మీకు కొంచెం వెయిట్ చేయండి. ఆబ్వియస్లీ మీరు రేపు సేల్స్ వస్తాయి కదా, సో సేల్స్ వచ్చినప్పుడు కనుక వెయిట్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్లో వస్తుంది. లేదు అని అనుకుంటే మీకు ఎలాగో బిగ్ బిలియన్ డేస్కి పెద్ద టైం అయితే లేదు, ఒక 2-3 నెలలు వెయిట్ చేశారంటే మాత్రం మీకు ఇంకా మంచి ధరకు అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ విజన్ AI అయితే ఉంటుంది. ఇది నేను మినీ ఎల్ఈడి టీవీ గురించి చెప్పట్లేదు, క్రిస్టల్ విజన్ AI గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 55 ఇంచెస్ 2026 మోడల్ కనుక చూసుకున్నట్లయితే 45,000 రూపాయల వరకు ఉంది. ఇదే ప్రైస్లో మీకు సామ్సంగ్ నుంచి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి ఎంట్రీ లెవెల్లో వస్తుంది.
ఎందుకు మనం ఈ మినీ ఎల్ఈడి టీవీని వదిలేసి ఈ టీవీని తీసుకోవాలి అని అంటే ఒక్క రీజన్ కూడా మనకు ఎక్కడ కనిపించదు. సో ఆబ్వియస్లీ ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద వర్స్ట్ చాయిస్ అయితే అవుతుంది దీన్ని తీసుకోవడం వల్ల కూడా. సో మీకు ప్రాసెసింగ్ కూడా 4K ప్రాసెసర్ అయితే ఉంటుంది, టైజన్ ఓఎస్తో వస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 30 వాట్ స్పీకర్స్ వస్తున్నాయి, నాక్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు దాంట్లో కూడా వస్తున్నాయి. కానీ అక్కడ మీకు మినీ ఎల్ఈడి వస్తుంది, ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి అఫ్ కోర్స్ అది, కాకపోతే మీకు మినీ ఎల్ఈడి వస్తుంది. దాని రివ్యూ కూడా వెరీ సూన్ వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను రివ్యూ, పోస్ట్ చేయడం కొంచెం ఎడిట్ అది బ్యాలెన్స్ ఉంది, అయిపోయిన తర్వాత మీ ముందుకు తీసుకొని వస్తాను. సో నా ఒపీనియన్ ప్రకారం బ్రాండ్ వాల్యూ ఉంటే మాత్రమే సరిపోదు, కానీ అది మనకి వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం. సో అక్కడ కూడా మనకి బ్రాండ్ వాల్యూ ఉంది, రెండు కూడా సామ్సంగ్ నుంచే వస్తున్నాయి. ఆబ్వియస్లీ మనకి అక్కడ మినీ ఎల్ఈడి వస్తుంది కాబట్టి నేను మినీ ఎల్ఈడికి వెళ్ళమని అయితే రికమెండ్ చేస్తాను. లేదు అని అనుకుంటే మీకు TCLలో కూడా మినీ ఎల్ఈడి టీవీలు వస్తున్నాయి, వాటికైనా వెళ్ళడం మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు అనుకుంటే సామ్సంగ్ నుంచి మీకు QLEDలు ఉన్నాయి, అట్లీస్ట్ అవైనా తీసుకోండి, ఇది QLED కూడా కాదు కదా. సో మీకు అవి తీసుకోవడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు స్కిప్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు LG నుంచి 32 ఇంచెస్ టీవీ అయితే లాంచ్ అయింది. అదే మనకి AI అనమాట, AI LB65 అనమాట. ఇది 32 ఇంచెస్ టీవీ. దీని ప్రైస్ చూస్తే 19,000 రూపాయలు ఉంది. 32 ఇంచెస్ టీవీ 19,000 రూపాయలు పెట్టి 32 ఇంచెస్ ఎవర్రా కొంటారు? మన సామ్సంగ్ టీవీస్ ఉన్నాయి 32 ఇంచెస్, అవి చూస్తే సోనీ టీవీలు ఉన్నాయి 32 ఇంచెస్, చూస్తే 28,000 రూపాయల వరకు ఉన్నాయి. ఎందుకు మనం అంత ప్రైస్ పెట్టాలి? వాటిలో స్పెసిఫికేషన్స్ ఏమన్నా అంత హై ఉన్నాయా అంటే లేవు. పోనీ అంత వారంటీ వాళ్ళు ఇస్తున్నారా అంటే లేదు. మహా అయితే వాళ్ళు 1 ఇయర్ ఇంకొక 1 ఇయర్ కలిపి లేదా 2 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి మీకు అంత అవసరం లేదు. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మనం అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకుంటే 42 ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది కదా. సో మనం ఆబ్వియస్లీ దాన్ని కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఆల్ఫా ప్రాసెసర్, వీళ్ళు జెన్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఆల్ఫా ప్రాసెసర్ అవే తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ 32 ఇంచెస్లో మీకు ఇది ఆప్షన్ పరంగా స్ట్రాంగ్ ఆప్షన్, పిక్చర్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది, నో డౌట్. కాకపోతే మీకు బడ్జెట్ వచ్చేటప్పటికి ఒక 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయల లోపు వచ్చిందంటే ఓకే, కానీ మరి 18,000 రూపాయలు దాటి పెట్టాల్సిన అవసరం అయితే దానికి లేనే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి LG నుంచి QNED 2026 మోడల్స్. ఇదేంటన్నా QNED టీవీ అని తీసుకొచ్చారని చాలామంది ఆశ్చర్యపోతారు. ఆబ్వియస్లీ LG QNED ప్రైస్ అనేది మనకి 72,000 రూపాయల దగ్గర 55 ఇంచెస్ టీవీ వర్తే కాదు. ఇంకొంచెం మనకి 10,000 రూపాయల ప్రైస్ తగ్గినా అది ఖచ్చితంగా వర్త్ అవుతుంది, కానీ అది వర్త్ అయితే కాదు. దీంట్లో మీకు డైనమిక్ QLED కలర్ ప్రో అయితే ఉంటుంది, ఆల్ఫా 8 AI ప్రాసెసర్తో వస్తుంది, 144 Hz VRR సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి AMD ఫ్రీ సింక్ ప్రీమియం కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రైస్ అనేది ఆబ్వియస్లీ హై అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఒక 75,000 రూపాయలు పెడుతున్నారు అని అనుకుంటే ఇంకొక 20,000 రూపాయలు పెట్టారనుకోండి, మీకు సేల్స్లో 95,000 రూపాయలకి LG నుంచి OLED టీవీ వస్తుంది. అప్పుడు మీకు ఆబ్వియస్లీ OLED టీవీ బెటర్ ఆప్షన్ అవుతుంది కదా. దీంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇది ప్రీమియం టీవీ, దానికంటే ప్రీమియం టీవీ ఇంకో 20,000 రూపీస్ పెట్టుకుంటూ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా మీకు ఇప్పుడు రైట్ చాయిస్ అయితే కాదు. దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, వాటిని అయితే చూస్ చేసుకోండి. సో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నో డౌట్ మీకు చాలా బాగుంటుంది, కానీ 72,000 రూపాయలు పెట్టే దగ్గర మాత్రం ఇది వర్త్ అయితే కాదు. ఒకవేళ మీకు 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయల మధ్యలో 55 ఇంచెస్ టీవీ వచ్చింది అనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో కన్సిడర్ చేయండి. 60,000 రూపాయలు లేదా 62,000 రూపాయలు, 65 కూడా వద్దు, 62,000 రూపాయల దగ్గర మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ ఇవి గైస్ మీరు కనుక ఒకవేళ టీవీలు తీసుకోవాలనుకుంటే వీటిని మాత్రం ప్రజెంట్ స్కిప్ అయితే చేయండి, కొన్ని అయితే మాత్రం వెయిట్ చేయండి. సో 2026 మోడల్స్ వచ్చాయి కదా అని చెప్పేసి గుడ్డిగా వెళ్ళి అయితే కొనొద్దు. సో కొంటే మళ్ళీ మీరే కొన్ని వారాలు లేదా కొన్ని రోజులు వెయిట్ చేసి మీరు ప్రైస్ చూసారనుకోండి, ఆబ్వియస్లీ మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే లాంచ్ అయినప్పుడు ప్రైజెస్ కొన్ని రోజుల తర్వాతకైతే అస్సలు ఉండవు అనమాట. సో మీరు ఖచ్చితంగా వెయిట్ చేసి ఒక మంచి టీవీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది, నాకు హెల్ప్ అయిందన్న అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, నో ఇష్యూ. ఒకవేళ మన ఛానల్ ఇంతవరకు చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తాయి, అవి కూడా మాత్రం మర్చిపోవద్దు. సో మీకు టీవీ కొంటున్నప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా సరే పక్కన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, జై హింద్.